ఓకే రైట్ అండి. जगदम्ब विश्वपालिनी माता की जय। सद्गुरु मदनानंद सरस्वती स्वामी भगवान की जय। भ्रमरांबा सहित शंभुलिंगेश्वर स्वामी भगवान की जय। हर नमः पार्वती पतये हर हर महादेव हर। धार्मिक आस्तिक महाशैलारा మన బీరంగూడెం గ్రామంలో చెరువు కట్టకు సమీపంలోనే 6 సంవత్సరాల క్రితం ఆదిల్లి నారాయణ వారి కుటుంబ సభ్యులు కుమారులు సమస్త కుటుంబ సభ్యులందరూ కూడా చాలా భక్తిభావంతో శ్రద్ధాళువులై ఇక్కడ భ్రమరాంబ సహిత శంభులింగేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఆలయానికి కుడి పక్కన గణపతి, ఎడవ పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఉత్తర భాగంలో దక్షిణాభిముఖంగా భ్రమరాంబిక అమ్మవారు, అలాగే కాలభైరవ స్వామి, ఈశాన భాగంలో ఆదిత్యాది నవగ్రహ దేవతామూర్తులు, చక్కటి ధ్వజస్తంభం, ఎంతో అలరారుతున్నటువంటి యొక్క ఆ ఆలయ ప్రాంగణం కన్నుల పండుగగా అందరికీ సందర్శనాన్ని కలిగిస్తూ ఉన్నది. ఇలాంటి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో విశేషంగా మహాశివరాత్రి సందర్భంగా శివరాత్రి యొక్క ఉత్సవాలు, మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం భక్తులందరి చేత, తర్వాత రుద్రహోమం, స్థాప్యదేవత హోమాదులు, తర్వాత శివ భ్రమరాంబా సహిత శంభులింగేశ్వరుల వారి యొక్క కళ్యాణోత్సవం, అన్నదానం కన్నుల పండుగగా శ్రవణానందంగా వేలాది మంది యొక్క భక్తులతో విరాజిల్లుతూ ఉన్నది. అలాగే ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాడు ఈ మూర్తులన్నీ కూడా సుప్రతిష్ఠితమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి రోజునాడు వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఏకదిన దీక్షతో నిర్వహించడం జరుగుతూ వస్తూ ఉన్నది. అలాంటి క్రమంలో ఈ సంవత్సరం 6వ వార్షికోత్సవాన్ని భక్తులందరి యొక్క సంపూర్ణ సహకారంతో, వ్యవస్థాపకులైనటువంటి యొక్క వారి కుటుంబ సభ్యులందరి యొక్క భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఉదయం నుండి మహాగణాధిపతి పూజనం, పంచగవ్య మేళన ప్రాశనం, ఆలయ శుద్ధి, అఖండ దీపస్థాపనం, ఆచార్యాది ఋత్విగ్వర్ణనం, తరువాత పుణ్యాహవాచనం, ఈ ఉత్సవాంగమైనటువంటి యొక్క సమస్త దేవతావాహనం, కలశస్థాపనం, అర్చన, లోపల స్వామివారికి మహాభిషేకం, ఆలయంలో ఉన్నటువంటి యొక్క అన్ని మూర్తులకు కూడా అభిషేకములు, అర్చనలు, అలంకరణలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో చక్కగా రుద్రహవనం, పురుష సూక్త, శ్రీ సూక్త, దుర్గా సూక్త, మన్యు సూక్త హవనములు, మంటపదేవతా హవనం, మూలమంత్ర హవనములు చక్కగా ఇంతవరకు నిర్వహించడం జరిగింది. మహాబలి ప్రదానమైంది. ఇక పూర్ణాహుతి కార్యక్రమాన్ని కొద్ది నిమిషాల్లో దర్శించడం జరుగుతుంది. అందువల్ల ఇటువంటి విశేష కార్యక్రమాలతో విరాజిల్లుతున్నటువంటి యొక్క ఈ దేవస్థానం కేవలం భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం. ఇక్కడ ఉన్నటువంటి యొక్క వ్యవస్థాపకులు, సహాయం భక్తులైనటువంటి వాళ్ళందరి యొక్క శ్రద్ధ, ఆసక్తి, ఇది చెప్పడానికి అనిర్వచనీయమైనటువంటిది. అటువంటి శ్రద్ధతో ఇక్కడ కార్యక్రమాన్ని అన్ని పనులు మానుకొని చక్కగా భక్తితో నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. అందువల్ల ఇటువంటి దివ్యక్షేత్రాన్ని భక్తులందరూ కూడా దర్శించండి. మహాశివరాత్రి సందర్భంలో తరువాత జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాడు
ఈ రెండు సందర్భాల్లో ఇక్కడ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. కాబట్టి ఈ రెండు సందర్భాలను మీరు గుర్తుపెట్టుకొని దయచేసి ఈ క్షేత్రరాజాన్ని దర్శించి మీ జన్మధన్యం చేసుకోవలసిందిగా నేను సహృదయంగా మీ అందరితో మనవి చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే ఈ క్షేత్ర వ్యవస్థాపకులైనటువంటి యొక్క ఆదల్లి నారాయణ గారి యొక్క కుమారులు ఇక్కడి చక్కటి భక్తజనులందరినీ ప్రోత్సహించి నాయకులుగా కూడా ఆయన వ్యవహరిస్తూ ఈ క్షేత్రరాజాన్ని నిర్వహిస్తున్నటువంటి యొక్క ఆదల్లి రవీందర్ గారు కూడా 2 మాటలు చెబుతారు. అందువల్ల మీరంతా ఆలకించి ఈ క్షేత్ర దర్శనం చేయవలసిందిగా, ఇక్కడి మహాప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా సహృదయంగా పునఃపునః మీ అందరితో మనవి చేస్తూ ఉన్నాను. జగదంబ విశ్వపాలిని మాతా కీ జై.